అందరికీ నమస్కారం. నేను మీ రామ. ఈ వీడియోలో మనం వారాహి అమ్మవారి గురించి మరియు అమ్మవారిని మన ఇంట్లో ఎందుకు తప్పకుండా పూజించాలో కూడా తెలుసుకుందాము. కొత్త వీక్షకులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వారాహి అమ్మవారు హిందూ పురాణాలలో ఒక శక్తివంతమైన రక్షకురాలు. ఆమె భక్తులను హాని, దుష్టశక్తులు మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షించగలదు. ఆపద సమయంలో భక్తులు వారాహి అమ్మవారి దివ్య శక్తి మరియు రక్షణ సామర్థ్యాలపై ఆధారపడతారు. వారాహి అమ్మ యొక్క ఉగ్రరూపం మరియు అచంచలమైన సంకల్పం ఆమెను దుష్ట శక్తుల నుండి బలీయమైన సంరక్షకురాలిగా చేస్తాయి. భక్తి మరియు చిత్తశుద్ధితో వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా భక్తులు ఆమె దైవిక రక్షణ నుండి ప్రయోజనం పొందుతారు, ప్రతికూలత నుండి ఒక కవచాన్ని సృష్టిస్తారు మరియు వారి భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారిస్తారు. వారి అచంచలమైన విశ్వాసం ద్వారా భక్తులు వారాహి అమ్మవారి రక్షిత కౌగలిని ప్రత్యక్షంగా అనుభవిస్తారు. ఆమె దైవిక సన్నిధిలో ఓదార్పు మరియు భరోసాను పొందుతారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా, శక్తితో మార్గనిర్దేశం చేయగల వారాహి అమ్మవారి సామర్థ్యం గుర్తించదగిన వాస్తవం. వారాహి అమ్మ తన శక్తివంతమైన వైద్యం సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఆమె వివిధ రకాల వ్యాధులను నయం చేయగలదు. ఆధునిక వైద్యం కూడా కొన్నిసార్లు పరిష్కరించలేని ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందాలని భక్తులు బలమైన విశ్వాసంతో ఆమె ఆలయాలను సందర్శిస్తారు. వారాహి అమ్మ తన శక్తివంతమైన వైద్యం సామర్థ్యాలకు మాత్రమే కాకుండా సంపద మరియు శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉంది. ఆమెను ఆరాధించడం వల్ల ఆర్థిక స్థిరత్వం మరియు విజయం లభిస్తుందని నమ్ముతారు. భక్తులు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఆర్థికాభివృద్ధి మరియు సమృద్ధిని సాధించడానికి ఆమె ఆశీర్వాదం కోరుకుంటారు. వారాహి అమ్మ కథ తెలుసుకుందాం. ఒకప్పుడు హిందూ పురాణాలలో శుంభ మరియు నిశుంభ అనే ఇద్దరు శక్తివంతమైన రాక్షస సోదరులు ఉండేవారు. వారు గందరగోళానికి కారణమయ్యారు మరియు విశ్వాన్ని బెదిరించారు. ఇది చూసిన భువనేశ్వరి దేవికి కోపం వచ్చింది. ఆమె కోపం నుండి వారాహి అమ్మ అనే ఉగ్రమైన దేవత ప్రత్యక్షమైంది. వారాహి అమ్మవారు రాక్షస సోదరులు మరియు వారి సైన్యంతో యుద్ధానికి దిగారు. ఆమె తన దైవబలం మరియు ఆయుధాలను ఉపయోగించి ధైర్యంగా పోరాడింది. సుదీర్ఘమైన మరియు కఠినమైన యుద్ధం తరువాత వారాహి అమ్మవారు రాక్షసులను ఓడించి విశ్వానికి తిరిగి శాంతిని కలిగించారు. ఆమె విజయం ఆమెను గౌరవనీయమైన దేవతగా చేసింది. ఆమె ధైర్యం మరియు రక్షణ కోసం పూజించబడింది. వారాహి అమ్మను భారతదేశం అంతటా చాలా మంది ప్రజలు పూజిస్తారు. ప్రార్థన కోసం నిర్దిష్ట రోజులను కలిగి ఉన్న కొన్ని దేవతలు మరియు దేవతల మాదిరిగా కాకుండా మీరు వారాహి అమ్మను ప్రేమ మరియు చిత్తశుద్ధితో ఏ రోజున అయినా ప్రార్థించవచ్చు. అయితే ఆమె ఆరాధన కోసం ప్రత్యేకంగా భావించే కొన్ని రోజులు మరియు పండుగలు ఉన్నాయి. ఈ రోజుల్లో భక్తులు తమ భక్తిని ప్రదర్శించడానికి మరియు ఆమె ఆశీర్వాదం కోసం తరచుగా ప్రత్యేక ఆచారాలు మరియు ప్రార్థనలు చేస్తారు. వారాహి అమ్మంతో సన్నిహితంగా ఉండటానికి ప్రతిరోజూ ఆమెను ప్రార్థించడం మంచిదే అయినప్పటికీ కొంతమంది భక్తులు ఈ ప్రత్యేక రోజులపై ఎక్కువ దృష్టి పెడతారు. ఈ రోజుల్లో నవరాత్రి, వారాహి జయంతి మరియు శుక్రవారాలు వంటి పండుగలు ఉన్నాయి. ఇవి ఆమె ఆరాధనకు ప్రత్యేకంగా పవిత్రమైనవిగా భావిస్తారు. రోజైనా సరే వారాహి అమ్మను ప్రార్థించేటప్పుడు మీ భక్తి మరియు చిత్తశుద్ధి చాలా ముఖ్యమైనది. ఆమె సహాయం మరియు మార్గదర్శకత్వం కోసం నిజంగా కోరుకునే వారందరినీ ఆమె వింటుందని మరియు ఆశీర్వదిస్తుందని నమ్ముతారు. అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. వారాహి అమ్మవారి గురించిన ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.